హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం 8th క్లాస్ సోషల్ జోగ్రఫీలో ఏదైతే 6th లెసన్ ఉందో హ్యూమన్ రిసోర్సెస్ అనే లెసన్ గురించి అయితే మనం ఇప్పుడు డిస్కస్ చేసుకోబోతున్నాము. అండ్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. అండ్ ఇంక మనం లేట్ చేయకుండా మన లెసన్లోకి ఎంటర్ అయిపోదాము. ఈరోజు మనం చెప్పుకోబోయే లెసన్ వచ్చేసి హ్యూమన్ రిసోర్సెస్. ఒక దేశంలో ప్రజలు అనేవారే ఆ దేశం యొక్క గొప్ప వనరు. అయితే మనకి ఇక్కడ ప్రకృతి అనేది ఎప్పుడైతే మనిషికి చక్కగా ఉపయోగపడుతుందో అప్పుడు దానికంటే ఒక గుర్తింపు వస్తుంది. అంతేకాకుండా ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క డిమాండ్స్ ఇంకా ఎబిలిటీస్ ద్వారా ఏం చేస్తున్నారు, ఆ ఏదైతే నేచర్ ఉందో దాన్ని రిసోర్స్గా మార్చుకుంటూ వస్తున్నారనమాట. సో ఫైనల్గా మనం ఏం చెప్తామంటే హ్యూమన్ రిసోర్స్ అనేది ఒక అల్టిమేట్ రిసోర్స్ అని మనం చెప్తూ ఉంటాం. హెల్దీ ఇంకా ఎడ్యుకేటెడ్ మోటివేటెడ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క అవసరాలకి తగ్గట్టుగా మనకి ఈ రిసోర్సెస్ని డెవలప్ చేసుకుంటూ ఉంటారనమాట. హ్యూమన్ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో మిగిలిన రిసోర్సెస్ లాగే ఈక్వల్గా ప్రపంచంలో అయితే డిస్ట్రిబ్యూట్ చేయబడ్డాయి. అంతేకాకుండా అవి ఎడ్యుకేషన్ లెవెల్స్లో కానీ ఏజ్లో కానీ సెక్స్లో కానీ ఒకదాంతో ఒకటి డిఫరెంట్గా ఉంటుందన్నమాట. ఇంకా వాటి యొక్క నెంబర్స్ ఏవైతే ఉన్నాయో ఇంకా క్యారెక్టర్స్ లక్షణాలు అనేవి మారుతూ ఉంటాయి. ఇక్కడ మనకి ఒక పిక్చర్ ఇచ్చారు, దాన్ని అబ్జర్వ్ చేస్తే కనుక మనకి ఏమంటున్నారు, అక్కడ స్కూల్లో వచ్చేసి ఒక 500 పీపుల్ అయితే ఉన్నారంట, చిల్డ్రన్ అయితే ఉన్నారు. అండ్ అక్కడ ఒక బాబు ఏం చెప్తున్నాడు, ఆ ఊరిలో వచ్చేసి వాళ్ళ ఊరిలో ఒక 1000 మంది పీపుల్ వరకు ఉన్నారంట. మరి ప్రపంచంలో ఎంతమంది ఉన్నారు, అలాగే వాళ్ళ క్లాస్లో వచ్చేసి 30 చిల్డ్రన్ ఉన్నారంట. ప్రపంచంలో వచ్చేసి దగ్గర 6.6 బిలియన్ పీపుల్ ఉన్నారని చెప్పేసి అంటున్నారు. దాన్ని మీరు నెంబర్లో రాయగలరా అని చెప్పేసి వాళ్ళ యొక్క టీచర్ అయితే అడిగారు. ఓకేనా. అకార్డింగ్ టు 2023 సెన్సస్ ప్రకారం చూసుకుంటే ప్రపంచంలో ఇప్పుడు 8 బిలియన్ పీపుల్ అయితే ఉన్నారనమాట. ఇక్కడ డూ యూ నో చూద్దాం ఒకసారి. మన ఇండియన్ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఆ గవర్నమెంట్కి ఒక హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ మినిస్ట్రీ అయితే ఉందన్నమాట. అదొక శాఖ, అంటే మానవ వనరుల శాఖ అనేసి పిలుస్తాం ఆ డిపార్ట్మెంట్ని. ఈ మినిస్ట్రీ ఏదైతే ఉందో దాన్ని 1985లో అయితే క్రియేట్ చేశారు. దాని యొక్క ఎయిమ్ ఏంటంటే పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క స్కిల్స్ నైపుణ్యాలని ఇంప్రూవ్ చేయడం కోసం అనమాట. అంతేకాకుండా ఇది ఇంకేం తెలుపుతుందంట, అసలు పీపుల్ అనేవాళ్ళు ఎంత ముఖ్యమో దేశానికి అనే విషయాన్ని కూడా ఈ డిపార్ట్మెంట్ ద్వారా మనము అర్థం చేసుకోవచ్చు. డూ యూ నో చూద్దాము ఇంకొకటి. ప్రధాన్ మంత్రి కౌశల్ వికాస్ యోజన ఏదైతే ఉందో దీన్ని 2015లో అయితే స్టార్ట్ చేశారనమాట. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే దగ్గర 1 కోటి మంది యువత ఎవరైతే ఉంటారో వాళ్ళకి 2016 నుంచి 2020 వరకు కూడా ట్రైనింగ్ అనేది ఇవ్వడం కోసం అనమాట. దేనికోసం ట్రైనింగ్ అంటే ముఖ్యంగా వాళ్ళు ఎంప్లాయబుల్ స్కిల్స్ అంటే ఉద్యోగం చేయడానికి అవసరమైన నైపుణ్యాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఈ యొక్క ఏదైతే మనం చెప్పుకున్నామో ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన ద్వారా వాళ్ళకి క్వాలిటీ ట్రైనింగ్ అనేది ఇస్తారనమాట. ఆ క్వాలిటీ ట్రైనింగ్ ఇవ్వడం ద్వారా వాళ్ళు అక్కడ జాబ్ని పొందొచ్చు, అలాగే మంచి ఎగ్జిస్టింగ్ వేజ్ ఎర్నర్స్ ఏవైతే ఉన్నారో అలా తయారవడానికి కూడా మనకి ఆస్కారం ఉంటుంది. పాపులేషన్ అనేది అసలు ఎలా డిస్ట్రిబ్యూట్ అయిందో తెలుసుకుందాం. మనం భూమి మొత్తం కూడా స్ప్రెడ్ అయి ఉన్నాం మనుషులు అనేవాళ్ళు, అవునా? అలా ఏ విధంగా అయితే స్ప్రెడ్ అయి ఉన్నామో ఈ భూమి మీద మనం అందరం కూడా దాన్ని ఏమంటామంటే ప్యాటర్న్ ఆఫ్ పాపులేషన్ డిస్ట్రిబ్యూషన్ అనేసి పిలుస్తాం అనమాట. ఈ ప్రపంచంలో ఉన్న మనుషుల్లో 90% కన్నా కూడా ఎక్కువ మంది, ఓకేనా, అంటే దేని మీద ఎంత ల్యాండ్ మీద నివసిస్తున్నారంటే 30% ల్యాండ్ మీద మాత్రమే నివసిస్తున్నారు. చూడండి, 90% ఆఫ్ ద పీపుల్ ఎవరైతే ఉన్నారో వరల్డ్లో వాళ్ళు వచ్చేసి కేవలం 30% ల్యాండ్ మీద మాత్రమే వాళ్ళు నివసిస్తున్నారంట. ఇంకా డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పీపుల్ ఏదైతే ఉందో ప్రపంచంలో అది చాలా అనీవెన్, అంటే అన్ని చోట్ల ఒకేలా ఉండరు కదా. ఒక ప్రాంతాల్లో ఎక్కువ మంది ప్రజలు ఉంటారు, మరి కొన్ని ప్రాంతాల్లో తక్కువ మంది ప్రజలు అయితే ఉంటూ ఉంటారనమాట. కొన్ని ఏరియాస్ చూసుకుంటే చాలా క్రౌడెడ్గా ఉంటాయి, అంటే ఎక్కువ మంది పీపుల్ అనేవాళ్ళు ఉంటారు ఒకే ఏరియాలో. కానీ కొన్ని చోట్ల అసలు పీపుల్ అనేవారు ఉండరు, తక్కువ మంది నివసిస్తూ ఉంటారనమాట. ముఖ్యంగా మనకి క్రౌడెడ్ ఏరియాస్ ఏంటంటే సౌత్ అండ్ సౌత్ ఈస్ట్ ఏషియా, యూరప్, ఇంకా నార్త్ అమెరికాస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా క్రౌడెడ్ ఏరియాస్ అనమాట. ఇంకా లాటిట్యూడ్ ఏరియాస్
ఇంకా మనకి హై లాటిట్యూడ్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో అంటే మనం 66.5 డిగ్రీస్ నార్త్ లేదా 66.5 సౌత్ లేదా 90 డిగ్రీస్ నార్త్ 90 డిగ్రీస్ సౌత్ ఇలాంటి ఏరియాస్లో చాలా తక్కువ మంది నివసిస్తారు. ఇంకా ట్రాపికల్ డిజర్ట్స్ ఎడారుల్లో పర్వత ప్రాంతాల్లో ఇంకా ఈక్వటోరియల్ ఫారెస్ట్లో అంటే మనకి ఈక్వటర్ దగ్గర ఏవైతే అడవులు ఉన్నాయో ఇలాంటి ఏరియాస్లో చాలా తక్కువ మంది అయితే మనకి నివసించడం జరుగుతుందన్నమాట. చాలా వరకు ప్రజలందరూ కూడా మనకి ఈక్వేటర్ యొక్క నార్త్ భాగంలోనే నివసిస్తూ ఉంటారనమాట సౌత్ భాగంతో కంపేర్ చేసుకుంటే. అలాగే ప్రపంచంలో చాలా వరకు ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముఖ్యమైన 2 కాంటినెంట్స్ ఉన్నాయి కదా మనకి, ఏషియా ఇంకా ఆఫ్రికా ఏవైతే కాంటినెంట్స్ ఉన్నారో అక్కడే 3/4 మనుషులు నివసిస్తున్నారంట. ఇంకా 60% ఆఫ్ ద వరల్డ్స్ పీపుల్ చూసుకుంటే వాళ్ళు ఓన్లీ 10 కంట్రీస్లోనే ఉన్నారు. అంటే ప్రపంచంలో 60% మనుషులు 10 దేశాల్లోనే నివసిస్తున్నారంట. అండ్ ఈ దేశాల్లో మినిమం మనకి 10 మిలియన్ పీపుల్ అయితే ఉంటారనమాట. 100 పీపుల్ తీసుకుంటే వరల్డ్లో అందులో చూడండి ఎల్లో కలర్లో ఉన్న వాళ్ళందరూ ఏషియాలో ఉంటే ఓన్లీ మనకి ఇక్కడ ఆరెంజ్ కలర్లో ఎంతమంది అయితే కనిపిస్తున్నారో వాళ్ళు యూరోప్లో ఉంటారు, వైలెట్ కలర్లో ఉన్న వాళ్ళు వచ్చేసి ఆఫ్రికాలో ఉంటారు, ఇంకా బ్లూ కలర్లో ఉన్న వాళ్ళు వచ్చేసి సౌత్ అమెరికాలో, సెంట్రల్ ఇంకా సౌత్ అమెరికాలో ఉంటారు, అండ్ రెడ్ కలర్లో ఉన్న వాళ్ళు కేవలం నార్త్ అమెరికాలో ఉంటారు, గ్రీన్ కలర్లో ఉన్న వాళ్ళు వచ్చేసి ఓషనియా అంటే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఇంకా పసిఫిక్ ఐలాండ్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ నివసిస్తూ ఉంటారనమాట. నెక్స్ట్ మనము పాపులేషన్ ఇన్ మిలియన్స్ చూసుకుంటే ఒకసారి కంట్రీస్ యొక్క నేమ్స్ ఇచ్చారు. 10 కంట్రీస్ చెప్పుకున్నాం కదా, వాటి యొక్క నేమ్స్ ఇచ్చారు చూడండి. ఏంటవి? చైనా, ఇండియా, యుఎస్ఏ, ఇండోనేషియా, బ్రెజిల్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, నైజీరియా, రష్యన్ ఫెడరల్ ఇంకా జపాన్. ఈ దేశాల్లో ప్రజలైతే నివసిస్తున్నారనమాట. ఓకేనా. ఇందులో హైయెస్ట్ మనకి చైనా కనిపిస్తుంది, కానీ చైనాని క్రాస్ చేసి ఇండియా ఇప్పుడు ఫస్ట్ ప్లేస్కి అయితే రావడం జరిగింది. వరల్డ్స్ మోస్ట్ పాపులస్ 10 కంట్రీస్ ఇవన్నమాట. ఓకే. నెక్స్ట్ అండ్ ఇప్పుడు చూడండి ఇక్కడ డూ యూ నో ఇచ్చాడు కదా, మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. యావరేజ్ డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ ఇన్ ఇండియా ఈజ్ 382 persons per స్క్వేర్ కిలోమీటర్. అంటే ఇండియాలో 1 స్క్వేర్ కిలోమీటర్కి ఎంతమంది నివసిస్తున్నారంట? 382 persons నివసిస్తున్నారు. దీన్నే మనం ఏమంటామంటే యావరేజ్ డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ ఇన్ ఇండియా అనేసి పిలుస్తామన్నమాట. ఓకేనా. ఎంతమంది అంటే 382 persons per స్క్వేర్ కిలోమీటర్ అని మనం చెప్తాం. డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ అంటే ఏంటో చూద్దాము. మనకి పాపులేషన్ డెన్సిటీ అంటే ఏంటంటే జనరల్గా ఎర్త్ సర్ఫేస్ మీద ఒక్క యూనిట్ ఏరియాలో ఎంతమంది పీపుల్ నివసిస్తున్నారో దాన్నే మనం పాపులేషన్ డెన్సిటీ అని పిలుస్తాం అనమాట. దీన్ని మనం జనరల్గా స్క్వేర్ కిలోమీటర్లో ఎక్స్ప్రెస్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇండియా తీసుకున్నాం అనుకోండి, ఇండియాలో ఏదైనా ఒక సర్ఫేస్ తీసుకున్నాం, ఒక యూనిట్ సర్ఫేస్ తీసుకొని ఆ ఏరియాలో ఎంతమంది నివసిస్తున్నారో స్క్వేర్ కిలోమీటర్లో చెప్తే దాన్నే మనము డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ అని పిలుస్తాం ఆ ఏరియాలో. కానీ ఇండియా మొత్తానికి యావరేజ్గా అయితే ఎంతమంది ఉంటున్నారంటే 1 స్క్వేర్ కిలోమీటర్లో వచ్చేసి 382 persons అయితే ఉంటున్నారు. ఇంకా యావరేజ్ డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ ఇన్ ద హోల్ వరల్డ్ ఈజ్ 51 persons per స్క్వేర్ కిలోమీటర్. అదే ప్రపంచంలో చూసుకుంటేనంట ప్రపంచంలో ఎంతమంది నివసిస్తున్నారు 1 స్క్వేర్ కిలోమీటర్కి యావరేజ్గా చూసుకుంటే 51 persons అనమాట. సౌత్ సెంట్రల్ ఏషియా ఏదైతే ఉందో ఇక్కడ హైయెస్ట్ డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ అయితే కలిగి ఉంటారంట. బాగా గుర్తుపెట్టుకోండి, సౌత్ సెంట్రల్ ఏషియా ఏదైతే మనకి ప్లేస్ ఉందో అక్కడ హైయెస్ట్ డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ అయితే ఉంటారు. ఆ తర్వాత ఈస్ట్ ఇంకా సౌత్ ఈస్ట్ ఏషియా అయితే హైయెస్ట్ డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ని కలిగి ఉంటారు. ఇక్కడ స్టూడెంట్స్ మధ్య కాన్వర్జేషన్ చూద్దాం ఒకసారి. ఇక్కడ బాయ్ ఏమంటున్నాడంటే మన క్లాస్లో 30 మంది కూర్చుంటారు కదా, వాళ్ళందరూ ఉన్నప్పుడు మనకి క్లాస్ ఎలా కనిపిస్తుంది? చాలా ఎక్కువ మంది ఉన్నట్టుగా అనిపిస్తుంది, వెరీ క్రౌడెడ్ అనిపిస్తుంది. కానీ అదే 30 మంది స్కూల్ అసెంబ్లీ హాల్లో కూర్చున్నప్పుడు చాలా ఖాళీగా అనిపిస్తుంది. ఎందుకు అంటున్నాడు. అప్పుడు గర్ల్ ఏమంటుందో చూడండి, ఎందుకంటే మన క్లాస్ రూమ్ కన్నా కూడా స్కూల్ అసెంబ్లీ హాల్ అనేది చాలా పెద్దది కాబట్టి మనకు అలా అనిపిస్తుంది. అదే స్కూల్ మొత్తం వచ్చి అసెంబ్లీ హాల్లో కూర్చుంటే అది కూడా ఎలా కనిపిస్తుందంట? క్రౌడెడ్గా కనిపిస్తుందని గర్ల్ చెప్పింది. అయితే అసలు ఈ పాపులేషన్ అనేది అన్ని చోట్ల ఒకేలా లేకుండా వేరువేరుగా ఉండడానికి అంటే అనీవన్గా డిస్ట్రిబ్యూట్ అవ్వడానికి కారణాలు ఏంటో చూద్దాము. ఆ ఫ్యాక్టర్స్ ఏంటంటే ఫస్ట్ జియోగ్రఫికల్ ఫ్యాక్టర్స్. అందులో మొదటిది వచ్చేసి టోపోగ్రఫీ. ఓకేనా.
టోపోగ్రఫీ అనేది ఒకసారి గమనిస్తే కనుక పీపుల్ ఎప్పుడు కూడా మనకి ఎలాంటి చోట ఉండాలని కోరుకుంటారు? ప్లెయిన్స్ అంటే మైదానాలు, ఫ్లాట్గా ఉన్న సర్ఫేస్లోనే కదా ఉండాలనుకుంటారు. కొండ పర్వతాలు లేదా ప్లాట్యూస్ కన్నా కూడా ప్లెయిన్స్లో ఉండాలని ఇష్టపడతారు. ఎందుకనంటే ఈ ప్లెయిన్స్ మనకి ఎలా ఉంటుందంటే వ్యవసాయం చేసుకోవచ్చు, ఇంకా మనం ఏమైనా మ్యానుఫ్యాక్చరింగ్ వస్తువులు తయారు చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది, ఇంకా సర్వీస్ యాక్టివిటీస్ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది. కాబట్టి ప్లెయిన్స్లో ఉండడానికి ప్రజలైతే ఇష్టపడతారు. చూడండి, గంగా ప్లెయిన్స్ ఏవైతే మన ఇండియాలో ఉన్నాయో ఇవి ప్రపంచంలోనే చాలా పాపులేటెడ్ ఏరియాస్ అంట. ఓకేనా, డెన్స్లీ పాపులేటెడ్ ఏరియాస్. అలాగే మౌంటైన్స్ ఏవైతే ఉన్నాయో యాండీస్, ఆల్ప్స్, ఇంకా హిమాలయాస్ అనేవి ఆ ప్లేసెస్లో చాలా చాలా తక్కువ మంది ప్రజలైతే నివసిస్తారనమాట. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే గంగా ప్లెయిన్స్ ఏవైతే ఉన్నాయో అవి మోస్ట్లీ డెన్స్టెడ్ పాపులేటెడ్ ఏరియాస్ అనమాట. అలాగే మౌంటైన్స్ ఏవైతే ఉన్నాయో యాండీస్, ఆల్ప్స్, ఇంకా హిమాలయాస్ ఏవైతే ఉన్నాయో ఇవి స్పర్స్లీ పాపులేటెడ్ అనేసి మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్లైమేట్. ప్రజలు జనరల్గా మనకి ఎలాంటి క్లైమేట్లో ఉండడానికి ఇష్టపడతారు చెప్పండి మీరే? ఎక్స్ట్రీమ్ క్లైమేట్స్లో ఉండలేరు, అంటే మరీ వేడిగా ఉన్న చోట ఉండలేరు, అలానే మరీ చల్లగా ఉన్న చోట కూడా ఉండలేరు. మరీ వేడిగా ఉండే ప్రదేశాలు ఏంటి? సహారా డెజర్ట్స్ ఏవైతే ఉంటాయో చాలా చాలా వేడిగా ఉంటాయి. ఇంకా చల్లగా ఉండే ప్రాంతాలు ఏంటి? రష్యా యొక్క పోలార్ రీజన్స్ ఏవైతే ఉన్నాయో, ఇంకా కెనడా, అంటార్క్టికా ప్రాంతాల్లో కూడా ప్రజలు అయితే ఎక్కువగా అయితే ఉండలేరు అనమాట. అండ్ థర్డ్ వన్ వచ్చేసి సాయిల్. మనము అగ్రికల్చర్ చేయాలి అంటే వ్యవసాయం చేయాలంటే ఖచ్చితంగా అక్కడ ఏముండాలి? మనకి ఫెర్టైల్ సాయిల్స్ ఉండాలి, సారవంతమైన నేల ఉండాలి. అప్పుడే అక్కడ మనకి ఏమవుతుంది? మొక్కలు చక్కగా ఎదుగుతాయి. మనకి ఫెర్టైల్ ప్లెయిన్స్ ఉన్నాయి చూడండి, మన ఇండియాలో వచ్చేసి గంగా ఇంకా బ్రహ్మపుత్ర ఏవైతే ఉన్నాయి ఇవి చాలా ఫెర్టైల్ ప్లెయిన్స్ అనమాట. చైనాలో వచ్చేసి మనకి హాంగ్హీ, నెక్స్ట్ చాంగ్జియాంగ్, ఇంకా ఈజిప్ట్లో వచ్చేసి నైల్ ఏవైతే ఉన్నాయి ఇవన్నీ కూడా డెన్స్లీ పాపులేటెడ్ ఏరియాస్ అనమాట. ఎందుకంటే ఈ ప్లెయిన్స్లో ఉన్న సాయిల్ అనేది చాలా చాలా ఫెర్టైల్గా ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ ఫ్యాక్టర్ వచ్చేసి వాటర్ అనమాట. జనరల్గా ప్రజలు ఎక్కడ నివసించడానికి ఇష్టపడతారు? ఎక్కడైతే మనకి ఫ్రెష్ వాటర్ అనేది ఈజీగా దొరుకుతుందో అక్కడ ఉండడానికి ఇష్టపడతారు. మన ప్రపంచంలో ఏవైతే రివర్ వ్యాలీస్ ఉంటాయో, అంటే నదీ పరివాహక లోయలు ఉంటాయి చూసారా, అంటే నది ప్రవహిస్తున్న చోట అనమాట, ఆ లోయల్లో ప్రజలు ఎక్కువగా ఉంటారు. అలాగే డెజర్ట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ ప్రజలు చాలా తక్కువగా ఉంటారు, ఎందుకంటే ఎడారిలో మనకు అసలు నీరు అనేది దొరకదు కాబట్టి. నెక్స్ట్ మినరల్స్. ఎక్కువ నేలలో ఏ నేలలో అయితే మినరల్ డిపాజిట్స్ ఉంటాయో, అంటే ఖనిజాలు ఎక్కువగా దొరుకుతున్నాయో అక్కడ ప్రజలు ఎక్కువగా ఉంటారు. చూడండి, ముఖ్యంగా సౌత్ ఆఫ్రికాలో మనకి డైమండ్ మైన్స్ ఏవైతే ఉన్నాయో అవి, ఇంకా మిడిల్ ఈస్ట్లో ఉన్న ఆయిల్ ఏదైతే ఉందో ఆయిల్ మైన్స్, ఇవన్నీ కూడా ఏం చేశాయి? అక్కడ ప్రజలు వెళ్ళి ఆ డైమండ్స్ అనేవి మైనింగ్ చేసి అక్కడంటూ వాళ్ళు ఉపాధిని పొందారు. అలాగే ఇక్కడ ఆయిల్ కూడా మైనింగ్ చేస్తే అక్కడ ప్రజలు ఉపాధిని పొందుతున్నారు కాబట్టి అక్కడ పీపుల్ ఎక్కువగా సెటిల్ అయ్యారు. టోపోగ్రాఫికల్ ఫ్యాక్టర్స్ అయితే చూసాం కదా, ఇప్పుడు మనము సోషల్, కల్చరల్, ఇంకా ఎకనామిక్ ఫ్యాక్టర్స్ గురించి చూద్దాం. సోషల్ చూసుకుంటే మనకి ఎక్కడైతే మనకి మంచిగా ఇల్లు కట్టుకోవడానికి ఉంటుందో, మంచి ఎడ్యుకేషన్ అందిస్తుందో, ఇంకా హెల్త్ ఫెసిలిటీస్ అంటే హాస్పిటల్ ఉండడము, ఓకేనా, అలాంటివన్నీ ఉంటాయి, అక్కడ ప్రజలు ఎక్కువగా ఉంటారు. ఎగ్జాంపుల్ వచ్చేసి ఏంటంటే పూణే అనమాట. మనకి మహారాష్ట్రలో వన్ ఆఫ్ ద మేజర్ సిటీ పూణే. ఓకేనా, ఇది ఒక ఎగ్జాంపుల్గా చెప్పచ్చు మనం. నెక్స్ట్ కల్చర్ గురించి చూద్దాం. కల్చరల్ గురించి ముఖ్యంగా ఏ ప్లేసెస్లో అయితే మనకి రిలీజియన్ ఇంకా కల్చరల్ సిగ్నిఫికెన్స్ ఉంటుందో, అంటే ప్రజలు వాళ్ళ యొక్క సంస్కృతిని బాగా ఫాలో అవుతూ వాళ్ళ యొక్క మతానికి సంబంధించి ప్రజలు ఫాలో అవుతూ ఉంటారో అక్కడ పీపుల్ వెళ్ళడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఏంటి ఆ ఏరియాస్ అంటే ఎగ్జాంపుల్స్ వారణాసి, మన ఇండియాలో ఉన్న వారణాసి, ఇంకా జెరూసలం, వాటికన్ సిటీ ఏవైతే ఉన్నాయో ఇవి కల్చరల్కి సంబంధించి ఎగ్జాంపుల్స్ అనమాట. అంటే కల్చరల్లీ డెన్సిలేటెడ్ పాపులర్ ఏరియాస్ అని చెప్పచ్చు మనము. నెక్స్ట్ ఎకనామిక్ చూసుకుంటే ఎక్కడైతే మనకి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఉంటాయో, అంటే ఉద్యోగ అవకాశాలు ఎక్కడైతే దొరుకుతున్నాయో ఆ ప్లేసెస్లో మనకి ఇండస్ట్రీస్ అనేవి డెవలప్ అవుతాయి కాబట్టి ఆటోమేటిక్గా ప్రజలు అక్కడికే వెళ్ళిపోతారు. ఇంకా చాలామంది ప్రజలు ఏరియాస్ ఎక్కువగా వెళ్ళడానికి ఇష్టపడతారు అన్నమాట. ఎక్కడైతే మనకి అక్కడ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయో అక్కడ సెటిల్ అవ్వడానికి ఇష్టపడతారు. చూడండి, ఇక్కడ మనకి ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్స్ ఏంటంటే జపాన్లో ఉన్నటువంటి ఒసాకా, ఇంకా ఇండియాలో ఉన్నటువంటి ముంబై, ఇవి రెండు కూడా డెన్స్లీ పాపులేటెడ్ ఏరియాస్ అని మనం చెప్పచ్చు అనమాట. పాపులేషన్ చేంజ్ అంటే చూద్దాము. పాపులేషన్ చేంజ్ అంటే దేనికి సంబంధించిందంటే మనకి ఒక స్పెసిఫిక్ టైంలో మనకి అక్కడ ఎవరైతే పీపుల్ ఉన్నారో,
ఓకేనా. అంటే పీపుల్ యొక్క నెంబర్లో చేంజ్ రావడానికి మనం పాపులేషన్ చేంజ్ అని పిలుస్తాం అనమాట. వరల్డ్ పాపులేషన్ అనేది ఎప్పుడు ఒకే రకంగా అయితే లేదనమాట, స్టేబుల్గా అయితే లేదు. ఇది మనకి ఏమవుతుందంటే మనకి పెరుగుతూ వస్తుంది. దానికి గల కారణాలు ఏంటంటే యాక్చువల్గా మనకి నెంబర్ ఆఫ్ బర్త్స్ అనేవి పెరుగుతూ ఉన్నాయి, ఓకేనా. అండ్ డెత్స్ కూడా మనకి పెరగచ్చు, లేకపోతే తక్కువగా కూడా ఉండొచ్చు. అయితే ఎక్స్ట్రీమ్లీ లాంగ్ పీరియడ్ ఆఫ్ హ్యూమన్ హిస్టరీ చూసుకుంటే అంట మనకి 1800s వరకు కూడా పాపులేషన్ అనేది చాలా స్లోగా ఉండేది, ఓకేనా. అంటే అంత ఫాస్ట్గా అయితే వెళ్ళేది కాదు, స్టడీగా ఇంకా స్లోగా ఉండేది. అయితే లార్జ్ నెంబర్ ఆఫ్ బేబీస్ అయితే పుట్టేవారు, అంటే చిన్నపిల్లలు పుట్టేవారు కానీ చాలా త్వరగా చనిపోయేవారు అనమాట. పుట్టిన పిల్లలు తక్కువ ఏజ్లోనే చనిపోయేవారు. దానికి గల కారణం ఏంటంటే ఆ టైంలో సరైన హెల్త్ ఫెసిలిటీస్ అనేవి లేకపోవడం వల్ల, అంటే సరైన మెడిసిన్స్ లేవు, డాక్టర్స్ లేరు, ట్రీట్మెంట్స్ లేవు కదా. దానివల్ల పుట్టిన పిల్లలు త్వరగా చనిపోతూ ఉండేవారు అనమాట. అంతేకాకుండా ప్రపంచంలో ఉన్న ప్రజలందరికీ కూడా సరైన ఆహారం లేదనమాట. ఆహారం అనేది అందుబాటులో లేకపోవడము, ఇంకా ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రజలందరి అవసరాల కోసము ఆహారాన్ని అయితే వాళ్ళు పండించలేకపోయేవారు. దీనివల్ల మనకి ఏంటంటే ఏమైంది, పాపులేషన్ యొక్క ఇంక్రీజ్ అనేది చాలా చాలా తక్కువగా ఉండేదంట. కానీ మనకి ఎప్పుడు చూడండి 1804లో, ఏ ఇయర్ అది బాగా గుర్తుపెట్టుకోండి, 1804లో అంట సడన్గా ప్రపంచం యొక్క జనాభా అనేది 1 బిలియన్కి అయితే చేరుకుందంట. అలాగే దగ్గర ఎన్ని సంవత్సరాల తర్వాత, ఒక 155 ఇయర్స్ తర్వాత మనకి, అంటే 1959లో వరల్డ్స్ పాపులేషన్ అనేది 3 బిలియన్కి అయితే చేరుకుంది, ఓకేనా. ఏదైతే మనకి 155 ఇయర్స్ ఉందో దాన్ని మనం ఏం పిలుస్తున్నామంటే పాపులేషన్ ఎక్స్ప్లోజన్ అని పిలవడం జరుగుతుంది. అలాగే 1999లో అంటే 40 సంవత్సరాల తర్వాత మనకి పాపులేషన్ సడన్గా డబుల్ అయిపోయింది, అంటే 6 బిలియన్ అయితే అయిపోయింది అనమాట. మెయిన్ రీజన్ ఏంటో తెలుసా, మనకి పాపులేషన్ అనేది పెరగడానికి మనకి ఫుడ్ సప్లైస్ అనేవి చాలా బెటర్గా ఉన్నాయి, మెడిసిన్స్ అనేవి కూడా బాగా బెటర్ అయ్యాయి అనమాట. డెత్స్ అనేవి చాలా వరకు తగ్గిపోయినాయి అనమాట, అంటే చావులు అనేవి తగ్గిపోయాయి. అయితే బర్త్స్ మాత్రం పెరిగాయి బాగా, ఓకేనా. బర్త్స్ని మనకి జనరల్గా బర్త్ రేట్ ఉపయోగించి మెజర్ చేస్తారనమాట. బర్త్ రేట్ అంటే ఏంటంటే మనకి 1000 పీపుల్లో, ఓకేనా, ఒక సంవత్సరంలో 1000 పీపుల్లో ఎంతమంది అయితే మనకి అక్కడ పుట్టిన వాళ్ళు బ్రతికి ఉన్నారో దాన్ని మనకి బర్త్ రేట్ అని పిలుస్తారు. అలాగే డెత్ రేట్స్ కూడా అంతే, 1000 పీపుల్లో ఎంతమంది అయితే అయ్యాలో చనిపోయారో దాన్ని మనము డెత్ రేట్ అని పిలుస్తాం. ఇంకా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ప్రజలు అనేవాళ్ళు కదులుతూ ఉన్నారనుకోండి, దాన్ని మనం ఏమంటామంటే మైగ్రేషన్ అని పిలవడం అయితే జరుగుతుంది, ఓకేనా. నెక్స్ట్ బర్త్స్ ఇంకా డెత్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి ఏమవుతుందంటే నేచురల్ కాజెస్ ఆఫ్ పాపులేషన్ చేంజ్. పాపులేషన్ అనేది మారడానికి ఒక ఏమని చెప్పాలి, సహజమైన కారణం అని చెప్తూ ఉంటాను అంటే బర్త్స్ కానీ డెత్స్ కానీ. అలాగే ఇక్కడ మనకి బర్త్ రేట్కి ఇంకా డెత్ రేట్కి మధ్య ఏదైతే డిఫరెన్స్ ఉందో దాన్ని మనం ఏమని పిలుస్తామంటే న్యాచురల్ గ్రోత్ రేట్ అనేసి పిలవాలి, ఓకేనా. బర్త్ రేట్కి డెత్ రేట్కి మధ్య ఉన్న డిఫరెన్స్ని ఏమనాలి, న్యాచురల్ గ్రోత్ రేట్ అని పిలుస్తాం. పాపులేషన్ అనేది ఏమైంది, మనకి ఇంక్రీజ్ అయితే వచ్చింది ప్రపంచంలో. దానికి గల ముఖ్య కారణాలు ఏంటంటే ఇక్కడ న్యాచురల్ గ్రోత్ రేట్ యొక్క నెంబర్ ఏదైతే ఉందో అది ఏమైందంట, పెరిగిందనేసి చెప్తున్నారు. ఇక్కడ మనకి ఇచ్చిన ఒక పిక్చర్స్ ఏవైతే ఉన్నాయో అవి చూద్దాము. పాపులేషన్ ఇంక్రీజ్ చూసామనుకోండి, బర్త్ రేట్ అనేది ఎక్కువగా ఉండి డెత్ రేట్ అనేది తగ్గిపోతే దాన్ని పాపులేషన్ ఇంక్రీజ్ అని అంటాము. అలా కాకుండా బర్త్ రేట్ ఇంకా డెత్ రేట్ అనేది సెకండ్ పిక్చర్లో చూస్తే ఎలా ఉన్నాయి, ఈక్వల్గా బ్యాలెన్స్ అయ్యాయి, దాన్ని మనము పాపులేషన్ స్టడీగా ఉందని చెప్తాం. అండ్ ఇంకొకటి వచ్చేసి పాపులేషన్ డిక్రీజ్ అనేది ఎప్పుడవుతుంది, బర్త్ రేట్ అనేది తగ్గిపోయి డెత్ రేట్ అనేది ఎక్కువైతే దాన్ని మనము పాపులేషన్ డిక్రీజ్ అనేసి పిలుస్తాం అన్నమాట, ఓకేనా. నెక్స్ట్ మైగ్రేషన్ గురించి చూద్దాము. మైగ్రేషన్ అనేది ఇంకొక రకమైన కారణం అనమాట. దీనివల్ల కూడా మనకి పాపులేషన్ ఏదైతే సైజ్ ఉందో దాంట్లో చేంజెస్ అనేవి వస్తూ ఉంటాయి. పీపుల్ అనేవాళ్ళు వాళ్ళ దేశంలో ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి కదులుతూ ఉంటారు, అవునా. ఇమిగ్రెంట్స్ ఆర్ పీపుల్ హూ లివ్ ఏ కంట్రీ, ఇమిగ్రెంట్స్ ఆర్ దోస్ హూ అరైవ్ ఇన్ ఏ కంట్రీ. చూడండి మనకి ఇక్కడ డిఫరెన్స్ అనేది మనము అర్థం చేసుకోవాలి. ఎమిగ్రెంట్స్ ఏదైతే ఉందో అంటే EMIGRANTS ఉంది కదా, దీని అర్థం ఏంటంటే ఏ పీపుల్ అయితే వాళ్ళ దేశాన్ని వదిలేస్తున్నారో వాళ్ళని ఇమిగ్రెంట్స్ అని పిలుస్తాం. ఇమ్మిగ్రెంట్స్ అంటే ఎవరంటే వాళ్ళు ఇంకొక దేశంలోకి వెళ్తున్నారు చూసారా, వాళ్ళని మనము ఇమ్మిగ్రెంట్స్ అనేసి పిలవడం జరుగుతుందన్నమాట, ఓకేనా.
చూడండి, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా లాంటి దేశాలు, ఇంకా ఆస్ట్రేలియా లాంటి దేశాలు చూసుకున్నాం అనుకోండి, అక్కడ ఏమైందంటే మనకి మైగ్రేషన్ లేదా ఇమిగ్రేషన్ ఏదైతే ఉందో అది బాగా పెరిగిందంట. ఓకేనా, అంటే ఆ దేశంలోకి వెళ్ళే ప్రజలు ఎక్కువయ్యారు. సూడాన్ అనే దేశం తీసుకుంటే కనుక ఆ దేశము ఏమైందంటే ఆ దేశంలో ఉన్న ప్రజలు అంటే జనాభా సంఖ్య అనేది రోజు రోజుకి తగ్గిపోతూ వస్తుందంట. దీన్నే మనం ఏమంటామంటే అవుట్ మైగ్రేషన్ లేదా ఎమిగ్రేషన్ అనేసి పిలవడం జరుగుతుంది. ఓకేనా, అయితే ఇంటర్నేషనల్ మైగ్రేషన్స్లో ఉండే జనరల్ ట్రెండ్ చూసుకుంటే కనుక మనకి లెస్ డెవలప్డ్ నేషన్స్ అంటే అభివృద్ధి చెందలేని దేశాల నుంచి బాగా అభివృద్ధి చెందిన దేశాలకి ప్రజలు ఏం చేస్తున్నారు, వలస వెళ్ళిపోతున్నారు. మంచి ఉద్యోగ అవకాశాల కోసము వలస వెళ్ళిపోతూ ఉన్నారన్నమాట. అలాగే దేశంలో కూడా ప్రజలు ఏం చేస్తారంటే చాలా పెద్ద ఎత్తున రూరల్ ఏరియాస్ అంటే పల్లెటూర్ల నుంచి, గ్రామాల నుంచి ఎక్కడికి వస్తారు, సిటీస్కి వస్తారు ఉద్యోగాల కోసము, మంచి చదువు కోసం, ఇంకా హెల్త్ ఫెసిలిటీస్ కోసము. ఇలా ఆ దేశంలోనే ప్రజలు కూడా మైగ్రేట్ అవుతూ ఉంటారనమాట. ప్యాటర్న్స్ ఆఫ్ పాపులేషన్ చేంజ్ చూద్దాం. ఒకసారి. మనకి పాపులేషన్ గ్రోత్ అనేది చూస్తే కనుక ప్రపంచంలో అన్ని చోట్ల ఒకే రకంగా లేదంట. ఓకేనా, అయితే వరల్డ్ టోటల్ పాపులేషన్ అనేది రోజు రోజుకి పెరుగుతున్నా కూడా అన్ని కంట్రీస్ కూడా ఈ గ్రోత్ని ఎక్స్పీరియన్స్ చేయట్లేదంట. ఏవైతే మనకి దేశాలు ఉన్నాయో కెన్యా కానీ ఏవైతే చూసుకుంటే వాటికి ఏంటంట హ్యావ్ హై పాపులేషన్ గ్రోత్ రేట్స్. ఈ కెన్యా లాంటి దేశాల్లో ఎక్కువ పాపులేషన్ గ్రోత్ రేట్ కనిపిస్తుందంట. కానీ అక్కడ మనకి హై బర్త్ రేట్స్తో పాటు ఏమున్నాయి, మనకి డెత్ రేట్స్ కూడా ఉన్నాయి కెన్యాలో. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే హెల్త్ కేర్ అనేది బాగా ఇంప్రూవ్ చేస్తున్నారు. సో డెత్ రేట్స్ అనేవి మెల్లమెల్లగా తగ్గిపోతున్నాయి. కానీ బర్త్ రేట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఇంకా హై లీడింగ్గానే ఉన్నాయన్నమాట. ఓకేనా, దీనివల్ల మనకి ఏమవుతుంది, గ్రోత్ రేట్ అనేది బాగా పెరుగుతుంది. ఇంకా అదర్ కంట్రీస్ తీసుకుంటే యునైటెడ్ కింగ్డమ్ లాంటి దేశాల్లో అంటే మనకి పాపులేషన్ గ్రోత్ అనేది చాలా తగ్గిపోయిందంట. ఎందుకనంటే అక్కడ మనకి లో డెత్ రేట్ ఇంకా లో బర్త్ రేట్ వల్ల మనకి పాపులేషన్ అనేది చాలా వరకు తగ్గింది. ఓకేనా, మనకి ఇక్కడ ఏదైతే మ్యాప్ ఇచ్చారో ఆ మ్యాప్లో చూస్తే కనుక మనకి వరల్డ్లో ఉన్న పాపులేషన్ గ్రోత్ రేట్స్ అనేవి ఎలా ఉన్నాయనేది ఇచ్చారు. కింద మనకి ఇండెక్స్ బాక్స్ కూడా ఇచ్చారు కదా, దాని ద్వారా మనం ఐడెంటిఫై చేయొచ్చు. బ్లూ కలర్లో ఉన్నవన్నీ కూడా వెరీ హై అన్నమాట. పాపులేషన్ కంపోజిషన్ గురించి చూద్దాము. ఇప్పుడు ఒక దేశం అనేది చాలా ఎక్కువ జనాభాతో నిండి ఉంది, కానీ దాని యొక్క ఎకనామిక్ డెవలప్మెంట్ అనేది చూసుకుంటే ఆర్థికమైన అభివృద్ధి చాలా తక్కువ ఉందనుకోండి, ఏం లాభం దానివల్ల? ఎగ్జాంపుల్ చూసామనుకో, బంగ్లాదేశ్ ఇంకా జపాన్ ఏవైతే ఉన్నాయో రెండు కూడా చాలా డెన్స్లీ పాపులేటెడ్ కంట్రీస్. కానీ జపాన్ బంగ్లాదేశ్తో కంపేర్ చేసుకుంటే చాలా ముందు ఉందన్నమాట ఈ ఎకనామికల్లీ డెవలప్మెంట్ విషయంలో. అయితే దీన్ని అర్థం చేసుకోవడానికి పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఒక వనరని మనం అనుకున్నాం కదా, వాళ్ళ యొక్క క్వాలిటీస్ ఏంటి, వాళ్ళ వల్ల మనకు అసలు ఎకనామిక్ డెవలప్మెంట్ ఎలా జరుగుతుందో చూద్దాం. పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అందరూ ఒకేలా ఉండరు. వాళ్ళ ఏజ్ డిఫరెన్స్ ఉంటుంది, సెక్స్ డిఫరెన్స్ ఉంటుంది, లిటరసీ లెవెల్ డిఫరెన్స్ ఉంటుంది, హెల్త్ కండిషన్ ఇంకా ఆక్యుపేషన్ ఇన్కమ్ లెవెల్ అన్నీ కూడా డిఫరెంట్గా ఉంటాయి. అందరు ప్రజలు ఒకలా ఉంటారని మనం చెప్పలేం. అంతేకాకుండా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే పీపుల్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ని అర్థం చేసుకోవాలి, అంటే వాళ్ళ యొక్క లక్షణాలు. పాపులేషన్లో కూడా మనకి ఇక్కడ ఏం ప్రిఫర్ చేస్తుందంటే పాపులేషన్ కంపోజిషన్లో ముఖ్యంగా పీపుల్ ఎవరైతే ఉన్నారో లేదా పాపులేషన్ యొక్క స్ట్రక్చర్ని మనం ముందు అర్థం చేసుకోవాలన్నమాట. సో పాపులేషన్ యొక్క కంపోజిషన్ మనకి దేనికి హెల్ప్ చేస్తుందంటే హౌ మెనీ ఆర్ మేల్స్ ఆర్ ఫీమేల్స్, ఎంతమంది ఆడవాళ్ళు ఎంతమంది మగవాళ్ళు, నెక్స్ట్ ఏ వయసుకు సంబంధించిన వాళ్ళు చదువుకున్న వాళ్ళ కాదా, ఇంకా వాళ్ళ యొక్క ఆక్యుపేషన్స్ ఏంటి, ఆక్యుపేషన్స్ చేస్తే కనుక ఎలాంటి పనులు చేస్తున్నారు ఏంటి, వాళ్ళ యొక్క ఎంప్లాయ్మెంట్ ఏంటి, అలాగే వాళ్ళ యొక్క ఇన్కమ్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, అంటే ఎంత డబ్బులు అనే వాళ్ళు సంపాదిస్తున్నారు, హెల్త్ కండిషన్స్ ఏంటి, ఇలాంటివన్నీ కూడా అర్థం చేసుకోవడానికి పాపులేషన్ యొక్క కంపోజిషన్ మనకి హెల్ప్ చేస్తుంది అనమాట. ఇక్కడ మనకి ఒక చిన్న పిక్చర్ ఇచ్చాడు కదా, దాన్ని చూస్తే కనుక ఇక్కడ డిఫరెంట్ పీపుల్ యొక్క పిక్చర్స్ ఇచ్చాడు. అక్కడ ఒక ఓల్డ్ లేడీ ఏం చెప్తున్నారు, నేను మా యొక్క గ్రాండ్ చిల్డ్రన్కి కథలు చెప్తాను, అంటే వాళ్ళ యొక్క మనవరాలకి కథలు చెప్తారంట. నెక్స్ట్ కింద ఒక సింగర్ ఉన్నారు, ఆయన ఏమంటున్నారు, నేను పెళ్ళిళ్ళలో పాటలు పాడతాను అంటున్నారు. నెక్స్ట్ ఇంకొక డాక్టర్ ఏం చెప్తున్నారంటే నేను క్యాన్సర్ని నయం చేయడానికి అవసరమైన మెడిసిన్స్కి సంబంధించి రీసెర్చ్ చేస్తాను అంటున్నారు.
నెక్స్ట్ అక్కడ బిల్డర్ ఏమంటున్నాడు, నేను బ్రిడ్జెస్ని కన్స్ట్రక్ట్ చేస్తాను అంటున్నారు. నెక్స్ట్ అక్కడ ఒక మదర్ ఏమంటున్నారు, నేను మా ఇంటిని జాగ్రత్తగా చూసుకుంటాను అంటున్నారు. అలాగే ఫార్మర్ ఏం చేస్తారు మీ అందరికీ తెలుసు కదా, పంటను పండిస్తారు. సో అందరూ ఒకే రకంగా ఉన్నారా అంటే లేరు. వాళ్ళ యొక్క ఆక్యుపేషన్స్ అనేవి డిఫరెంట్, వాళ్ళు చేసే పనులు కూడా డిఫరెంట్ అనేసి మనము చెప్తామన్నమాట. ఇంకొక ఇంట్రెస్టింగ్ వే ఏంటంటే పాపులేషన్ కంపోజిషన్ గురించి స్టడీ చేయడానికి ముఖ్యంగా పాపులేషన్ పిరమిడ్ని మనం అర్థం చేసుకుంటే మనకి పాపులేషన్ కంపోజిషన్ అనేది అర్థమవుతుంది అనమాట. ఈ పాపులేషన్ పిరమిడ్ని మనము ఏమంటామంటే 8 సెక్స్ పిరమిడ్ అని కూడా పిలుస్తాము. పాపులేషన్ పిరమిడ్ మనకి ఏం చూపిస్తుందంటే మనకి ఇక్కడ టోటల్ పాపులేషన్ అనేది ఏజ్ గ్రూప్స్గా, అంటే 5 to 9 years వరకు ఒకటి, 10 to 14 years వరకు ఒకటి, నెక్స్ట్ 15 to 19, ఓకేనా, అలా డిఫరెంట్ ఏజ్గా విడగొట్టారు లెవెల్స్. ఇంకా టోటల్ పాపులేషన్ యొక్క పర్సంటేజ్ దాన్ని ఎలా విడగొట్టారు, మళ్ళీ సబ్ డివైడ్గా ఏం చేశారు, మేల్స్ ఇంకా ఫీమేల్స్గా డివైడ్ చేస్తారనమాట. ఇది పాపులేషన్ పిరమిడ్ అనమాట. ఇక్కడ మీరు గమనించారనుకోండి క్లియర్గా మనకు అర్థమవుతుంది. మేల్ అంతా బ్లూ కలర్ అండ్ ఫీమేల్ అంతా కూడా ఆరెంజ్ కలర్ అనుకుంటే కనుక ఇందులో ఏ ఏజ్ వాళ్ళు ఎంతమంది ఉన్నారని మనం అర్థం చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ వీళ్ళు మాట్లాడుకుంటున్నారు చూడండి. తను ఏమడిగాడు, ఇది ఏంటి ట్రయాంగులర్గా ఉన్న డయాగ్రామ్ అంటే తను ఏమంది పాపులేషన్ పిరమిడ్ అని చెప్పేసి అంది. అంటే ఏంటి అంటే ఇది మనకి దేని తెలుపుతుందంట, మేల్ ఇంకా ఫీమేల్స్ ఎవరైతే ఉన్నారో ఆ దేశంలో ఆ ఏజ్ గ్రూప్లో ఎంతమంది ఉన్నారో దాని యొక్క నెంబర్ని అయితే మనకి ఇస్తుంది అనేసి తను చెప్పింది. మరి నేను ఇక్కడ డిటెక్టివ్ ఇంకా ఇన్వెస్టిగేషన్ అయితే చేయొచ్చా ఆ దేశం యొక్క పాపులేషన్కి సంబంధించి అంటే దీనికి సంబంధించి ఎస్ 3 countries అయితే ఇచ్చారంట. వాటి గురించి మనము స్టడీ చేద్దాం. ఓకేనా. చూడండి, పాపులేషన్ పిరమిడ్ యొక్క షేప్ అనేది చూసామనుకోండి ఆ కంట్రీలో ఎవరైతే పీపుల్ ఉన్నారో వాళ్ళ గురించి మనకి అర్థమవుతుంది అనమాట. ఇక్కడ ఫస్ట్ ఏ దేశం ఇచ్చారు, పిరమిడ్ ఆఫ్ కెన్యా ఇచ్చారు. పాపులేషన్ పిరమిడ్ ఆఫ్ కెన్యా చూసుకుంటేనంట 15 years బిలో ఉన్న పీపుల్ అందరూ కూడా మనకి బాటంలో ఉన్నారనమాట. దాని అర్థం అది ఏం తెలుపుతుందంటే మనకి బర్త్ రేట్స్ యొక్క లెవెల్ ఎలా ఉందనేది తెలుపుతుంది. అలాగే పైన చూసుకుంటే మనకి పీపుల్ ఏజ్డ్ పీపుల్ ముసలి వాళ్ళు ఉంటారు కదా, అబౌవ్ 65 years ఉన్న వాళ్ళ యొక్క ఏజ్ గురించి ఎంతమంది నివసిస్తున్నారో తెలుపుతుంది అనమాట. దీనివల్ల మనకి ఏం తెలుస్తుందంటే నెంబర్ ఆఫ్ డెత్స్ ఎలా ఉందనేది తెలుస్తుంది. ఈ పాటికి మీకు అర్థమై ఉంటుంది ఇక్కడ బర్త్ రేట్ అనేది ఎక్కువ ఉంది, డెత్ రేట్ అనేది తక్కువగా ఉందని చెప్పేసి. అంతేకాకుండా ఇక్కడ పాపులేషన్ పిరమిడ్ ఇంకా మనకి ఏం తెలుపుతుందంటే డిపెండెన్స్ గురించి కూడా తెలుపుతుంది. మనకి డిపెండెంట్స్ అనే వాళ్ళు 2 రకాలు ఉంటారు. అంటే ఆధారపడే వాళ్ళు ఎవరంటే యంగ్ డిపెండెంట్స్, అంటే చిన్న వయసు వాళ్ళు ఎవరైతే 15 సంవత్సరాల లోపు ఉన్నారో వాళ్ళందరూ ఏం చేస్తారు, వాళ్ళ యొక్క పేరెంట్స్ మీదే కదా ఆధారపడతారు. అండ్ ఎల్డర్లీ డిపెండెంట్స్ అంటే ముసలి వాళ్ళు ఎవరైతే 65 years దాటిన వాళ్ళు వర్క్ చేయలేరు కాబట్టి వాళ్ళ యొక్క పిల్లల మీద ఆధారపడతారు. అవునా. నెక్స్ట్ ఇంకొకటి ఎవరైతే ఉందో అంటే 65కి బిలో అండ్ 15కి అబోవ్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వర్కింగ్ ఏజ్ వాళ్ళు అనమాట. వీళ్ళు ఎకనామికల్గా యాక్టివ్గా ఉంటారంటే వర్క్ చేస్తారు, ఎక్కువగా సంపాదిస్తారు కూడా. ఏ దేశంలో అయితే బర్త్ రేట్ ఇంకా డెత్ రేట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయో అక్కడ పాపులేషన్ పిరమిడ్ ఏదైతే ఉంటుందో దాని యొక్క బేస్ అంటే అడుగు భాగం ఎలా ఉంటుంది, చాలా వెడల్పుగా ఉంటుంది. అండ్ పైకి వెళ్ళే కొద్దీ కూడా ఏమవుతుంది, సన్నగా అయిపోతుంది అనమాట. దానికి గల కారణం ఏంటంటే చాలామంది పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పుట్టినప్పుడు వాళ్ళ యొక్క బాల్యంలోనే చనిపోతారనమాట. ఓకే, చంటిబిడ్డలుగా ఉన్నప్పుడే. ఇంకా చాలా తక్కువ మంది అడల్ట్స్ అవుతారు అండ్ చాలా తక్కువ మంది ముసలి వాళ్ళు అవుతూ ఉంటారు. ఈ సిచ్యువేషన్ మనం ఎక్కడ చూస్తామంటే కెన్యాలో అయితే చూడడం జరుగుతుంది. ఇంకా కంట్రీస్ ఏవైతే ఉన్నాయో డెత్ రేట్స్ అనేవి యంగ్ పీపుల్లో తగ్గుతూ ఉంటాయి. అంటే చిన్నపిల్లలు పుట్టి చనిపోరు, బాగానే చక్కగా అడల్ట్స్గా పెరుగుతూ ఉంటారు. అలాంటి చోట పిరమిడ్ అనేది ఏదైతే ఉంటుందో బ్రాడ్గా ఉంటుంది, అంటే యంగర్ ఏజ్ గ్రూప్స్లో. ఎందుకంటే ఇన్ఫాంట్స్ అడల్ట్హుడ్ వరకు కూడా బ్రతకగలుగుతున్నారు. దీన్ని మనము ఇండియా యొక్క పిరమిడ్లో అయితే మనం చూడగలుగుతాం. అలాంటి పాపులేషన్స్లో ఏమవుతుందంటే మనకి చాలా ఎక్కువ యంగ్ పీపుల్ అయితే ఉంటారు. అంటే అక్కడ మనకి చాలా స్ట్రాంగ్ ఇంకా ఎక్స్పాండింగ్ లేబర్ ఫోర్స్ అనేది ఉందని అర్థం అనమాట. జపాన్ లాంటి కంట్రీస్లో చూసుకుంటే అంట బర్త్ రేట్ అనేది ఎలా ఉంటుంది, తక్కువగా ఉంటుంది. దీనివల్ల మనకి బేస్ అనేది ఎలా ఉంది, చాలా సన్నగా ఉంటుంది. అండ్ డెత్ రేట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎలా ఉన్నాయి, ఓల్డ్ ఏజ్ అనేది ఏదైతే ఉంటుందో వాళ్ళకి చేరుకునేంత వరకు కూడా డెత్ రేట్ అనేది తగ్గుతూ ఉంటుంది అనమాట.
స్కిల్డ్, స్పిరిటెడ్, ఇంకా హోప్ఫుల్ యంగ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా పాజిటివ్ అవుట్లుక్ ఎవరైతే కలిగి ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆ దేశం యొక్క ఫ్యూచర్, భవిష్యత్తు వాళ్ళే, అంతే కదా. యంగ్ పీపుల్, బాగా నైపుణ్యం కలిగిన వాళ్ళు, ఓకేనా, వీళ్ళందరూ ఆ దేశానికి సంబంధించి వాళ్ళే భవిష్యత్తు, వాళ్ళే వనరులు. మన ఇండియాలో మనం చాలా అదృష్టవంతులు అంటాయి, అలాంటి ఒక రిసోర్స్ని మనం కలిగి ఉన్నాం కాబట్టి వాళ్ళందరూ కూడా చదువుకోవాలి. అంతేకాకుండా వాళ్ళు మంచి నైపుణ్యాలు అయితే పొంది ఉండాలి అండ్ వాళ్ళకి అవకాశాలు కూడా లభించాలి. ఎందుకంటే వాళ్ళు కూడా ప్రొడక్టివ్గా పనిచేసి మన దేశాన్ని ఎకనామికల్గా డెవలప్ చేయడానికి యూజ్ అవుతుంది కాబట్టి. సో ఇదండి మన లెసన్. మీ అందరికీ అర్థమైందని నేను అనుకుంటున్నాను. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.